కాకినాడ రూరల్ మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. పనికి వెళ్తున్న మహిళా శ్రామికులను టిప్పర్ వాహనం ఢీకొనడంతో 4 మృతి చెందగా మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు ఎమ్మెల్యే కుటుంబం ముందుకొచ్చింది. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు ఆయన తనయుడు పంతం సందీప్ బాధిత కుటుంబాలను పరామర్శించి తక్షణ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి ఆవేదనను పంతం సందీప్ తెలుసుకున్నారు. ఎమ్మెల్యే పంతం నానాజీ తరపున ప్రతి కుటుంబానికి ₹1,00,000 చొప్పున తక్షణ ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించారు. అంత్యక్రియల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎమ్మెల్యే తన సొంత నిధుల నుంచి ఈ సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి పంతం సందీప్ తెలియజేశారు. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఈ రోజు సుమారు 6:30 ప్రాంతంలో ఇక్కడ ఏదైతే పనికి ఆహారక పథక శ్రామికులు పనిచేస్తా ఉన్నారో వాళ్ళు అందరూ కూడా బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకుంటా వస్తూ ఉంటే ఒక లారీ చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ గా దూసుకుని వచ్చి గుద్దడం జరిగింది. దాంట్లో 4 అయితే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అందులో మరొక 2 ఒకరు జీజీహెచ్ లో ఒకరు అపోలోలో వైద్యం జరుగుతూ ఉంది. ఎటువంటి లోపం లేకుండా మొత్తం అందరూ కూడా ఎమ్మెల్యే గారు సమీక్షిస్తా వాళ్ళ వైద్యం నిమిత్తం కూడా అన్ని మాట్లాడుతూ ఉన్నారు. అయితే జరిగిన దురదృష్టకర సంఘటనకు ముందైతే అర్జెంటుగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఇన్సూరెన్స్ ఇవన్నీ కంపెనీలతో కూడా ఫాలోఅప్ చేయడం జరుగుతూ ఉంది. ఆ డబ్బులు అవి వచ్చే లోపు ముందైతే ఎమ్మెల్యే గారు తన సొంతలో చనిపోయిన ఒక్కొక్కరికి అంత్యక్రియల నిమిత్తం ఈ 4 రోజులు 10 రోజుల ఖర్చుల నిమిత్తం ప్రతి మనిషికి తీసుకెళ్లి ₹1,00,000 చేతిలో పెట్టి ముందుకు నడిపించమని చెప్పారు ప్రస్తుతానికి. ఆ తర్వాత ఏం చేయాలనేది మరి కొద్దిసేపట్లో జీజీహెచ్కి వెళ్ళిన తర్వాత ఉన్నతాధికారులతో కూడా సార్ సమీక్షిస్తూ ఉన్నారు. ఎంతవరకు ఎలా చేయొచ్చు అనేది అది ఆయన అనంతరం ప్రకటించడం కూడా జరుగుతూ ఉంది.